సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు తీరు అంతే. వైఎస్ఆర్సీపీ ప్రారంభమైనప్పటి నుంచి ఆ పార్టీని అణిచివేయటానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. ఆ పార్టీ ఎదుగుదలలో కీలకంగా ఉండే వారందరినీ ఎలాగైనా అనగదొక్కటానికి చంద్రబాబు చెయ్యని కుట్ర లేదు. అందులో భాగంగానే ఆయన తాజాగా సోషల్ మీడియాపై పడ్డారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాలనా వైఫల్యాలను ప్రశ్నించకూడదని, ప్రజలను చైతన్యవంతం చేసేవారు భయపడిపోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను వైఎస్ఆర్సీపీ ఎండగడుతోంది. అరచెయ్యను అడ్డం పెట్టి సూర్యున్ని ఆపలేరని చెబుతోంది. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చి 5 నెలలు దాటినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గతంలో వైఎస్ జగన్ పాలనలో అమలు చేసిన ప్రజాదరణ పొందిన పథకాలను అటకెక్కించారు. వాటిని అమలు చేస్తే జగన్ కు పేరు వస్తుందనే భయంతో వాటి గురించి నెగటివ్ గా ప్రచారం చేయించారు. వైఎస్ జగన్ పాలనలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని పట్టుకుని అమ్మఒడి నాన్నబుడ్డికి సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. ఆ పథకం స్థానంలో తల్లికి వందనం తెస్తున్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సాయం చేస్తామని, వారందరూ చదువుకునేలా అండగా ఉంటామని ఊరువాడా తిరిగి ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎందుకంటే తల్లికి వందనం పథకం అమలే కావడం లేదు. మరోపక్క పలు శాఖల్లో కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి అంతటా విస్తరించిందని చెప్పుకుంటున్నారు. ఏ శాఖ ముట్టుకున్నా ఏముంది గర్వకారణం? ప్రతి శాఖ ప్రజలకు దూరంగానే ఉంది. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఎవరికి వారు సంపాదనలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల ముందుకు తేవడంలో సోషల్ మీడియా కీలకంగా ఉంటోంది. చంద్రబాబు గతంలో ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే అంశాలను వీడియోలు, పేపర్ కట్టింగ్లతో సహా సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజల ముందుకు తెస్తున్నారు. ఇది చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. 1 కాదు 2 కాదు, నిత్యం వేలాది మంది చైతన్యవంతులైన ప్రజలు చంద్రబాబు ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే బాబు భరించలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలపై సమీక్ష చేసి తప్పులు సవరించుకోవాల్సిన చంద్రబాబు, ఆయన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ పని చేయడం లేదు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్న వారిని, ముఖ్యంగా చంద్రబాబు గారి తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్ట విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ సోషల్ మీడియా కార్యకర్తలపై భౌతిక దాడులు చేయిస్తూ హింసిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు దాదాపు అన్ని పేపర్లు, అన్ని ఛానళ్లు చంద్రబాబువే. 1 పేపర్లు, టీవీ ఛానళ్లు ప్రజా సమస్యలను ఎత్తి చూపితే వాటిని దెబ్బతీస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనివ్వకుండా కట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కొరుకుడు పడంది ఒకే ఒక్కటి, అదే సోషల్ మీడియా. దాన్ని దెబ్బ కొడితే ఇక తమను ప్రశ్నించేవారు ఎవరూ లేరనేది చంద్రబాబు, ఆయన మనుషుల ఆలోచన అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా టోటల్గా ప్లాన్ ఏంటంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే, ఆయన ప్లాను మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు, భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మనం 151తో గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేకంగా, ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చెయ్యలేవుగాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం. అన్ని వైపుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ అక్రమ కేసులతో వేధించడంతో పాటు అడ్డగోలుగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ముందుగా 100-200 మందిని భయభ్రాంతులకు గురి చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలు భయపడిపోతారని, అకౌంట్లు మూసేసుకుంటారనేది చంద్రబాబు ప్రభుత్వ ఆలోచన. కూటమి పార్టీల మనుషులే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటిని ఆపరేట్ చేస్తూ వాటి ద్వారా తప్పుడు పోస్టులు పెడుతూ వాటికి అమాయకులైన సోషల్ మీడియా యాక్టివిస్టులే కారణమని చెబుతున్నారు. అంతేకాదు, వాటిపై కూటమి పార్టీల నేతల మనుషులే పోలీసులకు ఫిర్యాదులు చేసి వైఎస్ఆర్సీపీ వాళ్లను, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయిస్తున్నారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలపైన కూటమి నేతల మనుషులు ఎంత నీచంగా పోస్టులు పెట్టినా సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ దృష్టికి తీసుకువెళ్లింది వైఎస్ఆర్సీపీ. అయినా సరే ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఆ పార్టీ కోర్టులకు వెళ్లాలని, రూల్స్ కు వ్యతిరేకంగా వెళ్తున్న పోలీసులపై ప్రైవేటు కంప్లైంట్లు చేయాలని నిర్ణయించింది.